బండి తొండి ఈటెల మొండి ఈ ఈ రెండు టైటిల్లో ఎవరికి ఏది వర్తిస్తుంది, ఎట్లా వర్తిస్తుంది అనే దాని విషయం మీద ప్రజలు ఏమనుకుంటూ ఉంటారు. ప్రజలు అంటే ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటారు. రేవంత్ రెడ్డి మీద అనేక మంది తిరగబడ్డారు. ఆల్మోస్ట్ ఒక కోమటిరెడ్డి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక జగ్గారెడ్డి, ఒక హనుమంతరావు, మ్యాక్సిమం పార్టీలో ఉన్నోళ్ళు బహిర్గతంగా మాట్లాడిన వాళ్ళు, అంతర్గతంగా మాట్లాడిన వాళ్ళు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కరొక్కరి ఇంటికి పోయి అధ్యక్షుడు అయిన తర్వాత గాంధీ భవన్ను పందికొక్కులు అంటే మొత్తం గొంతలు కొట్టినాయి. లోపలికి వెళ్ళి మొత్తం నీట్గా సిమెంట్ చేసి కిటికీలు ఏసీలు బోసీలు అన్నీ నీట్గా తయారు చేసుకొని ఒకరొకరిని కలిసి పనిచేద్దాం. మీరందరూ నన్ను వ్యతిరేకించిన మాట వాస్తవం, కానీ మనం పనిచేద్దాం, మన పార్టీని ముందుకు తీసుకుపోదామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా చాలామందికి అంతర్గతంగానే అందరి పేర్లు చెప్పి ఇప్పుడు ఎందుకులే కానీ వాళ్ళందరూ కూడా ఎంతమంది రేవంత్ రెడ్డిని టీడీపీ నుంచి వచ్చినప్పుడు అధ్యక్షుడు అయినప్పుడు వ్యతిరేకించిన పరిస్థితిని చిరునవ్వుతోనే స్వాగతించి ఎస్ మీకు అనే హక్కు ఉంది, మీకు అయ్యే హక్కు ఉంది, అధ్యక్షుడు అయ్యే హక్కు ఉంది, మీకు అనే హక్కు ఉంది, కానీ హైకమాండ్ నిర్ణయిస్తే ఒకవేళ చేస్తే నా విధి నిర్వహిస్తా, నా పని నేను చేస్తా, మిమ్మల్ని ఎవరిని ఏమనను. ఎవరినన్నా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డాడంటే వాళ్ళు పార్టీ నుంచి పోయిన తర్వాత ఒక పొన్నాల లక్ష్మయ్య మీద విరుచుకుపడ్డా, ఒక రాజగోపాల్ రెడ్డి మీద ఒక్కోసారి కోపం వచ్చి అన్నప్పుడు, ఇంకా చాలామంది ఎవరైతే పార్టీ మారిన తర్వాత ఓవర్గా చేస్తే పార్టీ మారిన తర్వాత అన్నాడు తప్ప వితిన్ ద పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎవరిని కూడా ఒక మాట అనలేదు. ఆ విధంగా మరి రేవంత్ రెడ్డి ఎవరిని ఒక మాట అనలేదు, కానీ రేవంత్ రెడ్డిని అనకుండా ఉన్నారా అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నారు. కొంతమంది తెర వెనుక అన్నారు, కొంతమంది తెర ముందు అన్నారు, బహిర్గతంగా కొంతమంది అన్నారు, అంతర్గతంగా కొంతమంది అన్నారు. కానీ ఇలా నాయకుడు అనే వ్యక్తి ప్రతి ఒక్కదానికి చివాట్లు పడితే, ప్రతి ఒక్కదానికి మీటింగులు పెట్టి లొల్లిలు పెట్టి ఒకరి మీద ఒకరు దూషణలు తీర్చుకుంటే అంటే నాయకులం అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇలా బండి సంజయ్ తట్టుకు తగాడుతూ ఉన్నాడు. బండి సంజయ్ తొండి పెట్టినట్టు ఇలా పార్టీలకు ఈటెల రాజేందర్ వచ్చిండు. ఈటెల రాజేందర్ యొక్క బలం ఎట్లా వాడుకోవాలి, ఈటెల రాజేందర్ యొక్క బలాన్ని పార్టీకి ఎట్లా వాడుకోవాలి అనే విషయమే చూడాలి తప్ప ఈటెల రాజేందర్ నాకు పోటీ వస్తాడేమో, ఈటెల రాజేందర్ని ఎట్లా ఎలగొట్టాలి అనేటువంటి ప్లాన్లో బండి సంజయ్ ఉండొద్దు. బండి సంజయ్ బిడ్డాన్ని సంగతి చూసాం, నేను అంత వీరుణ్ణి, నేను ఇంత పొడుగు, నువ్వు అంత పొడుగు, నువ్వు ఎవడరాని కార్యకర్తలు తీసుకొచ్చి ఈయన లొల్లిపెట్టుడు ఇంతవరకు. నేనేమంటానంటే ఒక పార్టీలో ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలంతా ఆ లీడర్లను టాప్ మోస్ట్గా చూసినప్పుడు ఆ టాప్ మోస్ట్ లీడర్లు ఒకరికొకరు విమర్శించుకుంటూ ఉంటే క్యాడర్ నిర్వీర్యం అయిపోతుంది. ఇలా నేను టైటిల్ పెట్టింది నేను కాదు, బండి సంజయ్ తొండి పెడతా ఉన్నాడు, ఈటెల రాజేందర్ మొండిగా పోతా ఉన్నాడు. ఇలా పార్టీ ఖరాబ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈటెల రాజేందర్ చాలా బహిర్గతంగా మాట్లాడుతున్నాడు, వరే కొడుక, వరే బిడ్డ అంటా ఉన్నాడు, మీ సంగతి చూస్తా అంటా ఉన్నాడు, నా ముందర మీరెంత అంటా ఉన్నాడు, నా ఉద్యమ చరిత్ర మీద మీరెంత అంటా ఉన్నాడు. ఇలా నేను ఎవరెవరితో పోరాటం చేసినా అని చెప్పి నా చరిత్ర ముందు మీరెంతరా సన్నాసులారు అంటా ఉన్నాడు. వాస్తవం అన్నది నేనేమంటానంటే ఈటెల రాజేందర్ అబద్ధం చెప్తున్నాను కాదు, ఈటెల రాజేందర్ గారు చెప్పేది నిజమే కావచ్చు, కానీ అవతలి వ్యక్తిని కొట్టినట్టు ఉన్నట్టు ఉండకూడదు. ఇలా బండి సంజయ్ ఏమంటాడు, నాకు అట్లా చూడలే, ఇట్లా చూడలే, నేను ఆ కార్యకి వాళ్ళకి పని చేస్తా, వీళ్ళకి పని చేస్తా, అలా పేరు చెప్పి ఈటెల రాజేందర్ పేరు చెప్పొస్తే నేను పని చేయను, వీళ్ళ పేరు చెప్పొస్తే నేను పని చేయను, నేను పార్టీకి పని చేస్తా, ఆయన ఒక రకంగా మాట్లాడాడు. ఈ విధంగా మాట్లాడడం వల్ల ఇక బీజేపీలో అంతర్గత పోరు ఉవ్వెత్తున. ఇక రాజాసింగ్ చెప్పేసిండు, రాజాసింగ్ డైరెక్ట్ అధ్యక్షుని మీదనే కొట్టాడు. రాజాసింగ్ని రాజీనామా చేసి వదిలేసిండు. 3 సార్లు ఎమ్మెల్యే అయినా ఉంటా పోతే అని చెప్పి ఇలా ఒత్త తూటు పాలిసి పని చేస్తూ ఉన్నారు. ముఖం మీద కొట్టిండు రాజాసింగ్. ఇలా రాజాసింగ్ను గెలుస్తాడా ఓడిపోయాడు. ఇలా ఒక మనిషికి కోపం వచ్చినప్పుడు గెలుపోవటములు పక్కన పెట్టేసాయి, గెలుపోవటములు పక్కన పెట్టవచ్చు. ఈ దేశంలో నెంబర్ 1 మేమే, ఈ దేశాన్ని అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మేమే కాపాడుతున్నామని ప్రగల్భాలు వెలిగే బీజేపీ అధ్యక్ష పోటీ ఎన్నికల్లో ఎక్కడ కూడా పని చేయకుండా ఉన్నప్పుడు రాజాసింగ్ కోపం వచ్చి రాజీనామా చేసి ఒత్తిపోయి పడేసాడు పీకి. అప్పుడు రాజాసింగ్ పడేసినప్పుడు ఇన్సల్ట్ బీజేపీకి. ఇమ్మీడియట్గా రాజాసింగ్తో ప్రమాదం భయపడి రాజాసింగ్ సస్పెండ్ బీజేపీ ఆమోదించారు. కిషన్ రెడ్డి మీద డైరెక్ట్ అటాక్ చేసిండు, కిషన్ రెడ్డి మీద పార్టీ మీద అటాక్ చేసిండు రాజాసింగ్. చేసినప్పుడు ఎక్కడ కూడా ఓపిక లేదు. బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వానికి
మీరు రేవంత్ రెడ్డితో ఒకతోని పోల్చుకోండి. రేవంత్ రెడ్డి గారితో ఒకతోని పోల్చుకుంటే 100% వాళ్ళకి ఏం ఓపిక లేదు. రాయసింగ్ అదేంది నువ్వు నెంబర్ 1 లీడరు, నువ్వు ఇవాళ గోషామాయంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తా ఉన్నావు. బీజేపీ మేమందరం ఓడిపోయినప్పుడు నువ్వే గెలిచావు, నువ్వెట్లా రాజీనామా చేస్తావు అని చెప్పి రాజసింగ్ ఇంటికి పోతే పార్టీ ఎంత అద్భుతంగా ఉంటుంది. రాజసింగ్ కోపం వచ్చింది, అది లేదు, చేసి పడేదురు, లేపు పడేదురు. ఇది ఇవాళ ఈటల రాజేందర్ నా చరిత్ర, నేను ఏమంటానంటే మన చరిత్ర గొప్పదే కావచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు. నా చరిత్ర ఇంత గొప్పది, నేను ఆనిదాన్నే, నేను ఈయనదాన్నే, నేను రాజశేఖర రెడ్డి చేసిన, నేను వీళ్ళని చేసిన, నేను చంద్రబాబుని ఎదిరించిన, నువ్వెంతరా ఎల్లుగాడు, మీరు ఎవరు రా ఇల్లు. ఇది ఈటెల అంటే ఈటెల నిజంగానే చరిత్ర గొప్పగానే పనిచేసాడు ఆయన. కానీ ఇలా పార్టీ అంతర్గత విషయాలకు వచ్చినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక ఓపికతో కూడినటువంటి నాయకత్వం అవసరము. ఇలా పార్టీ కార్యకర్తలు అంతా నిజంగా ఆ బీజేపీలో ఉన్న కార్యకర్తలు వీళ్ళు పైసల కమ్మడి పోయే కార్యకర్తలు కారు. బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఒక సిద్ధాంతం పట్టుకొని పనిచేస్తారు. వీళ్ళు ఇట్లా చేస్తుంటే వాళ్ళకి చాలా, ఇప్పుడు రాయలసీమ సస్పెండ్ చేసి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇలా ఈటల రాజేందర్ బండి సంజయ్ కొడితే ఇంకా ఇబ్బంది పడుతారు. ఇప్పుడు అరవింద్కు ఇంకోటి పడదు, ఈ కిషన్ రెడ్డికి పడదు. ఇదేం పద్ధతే? రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోండి అంటున్నా. ఒక్కొక్క ఇంటికి ప్రెసిడెంట్ అన్నప్పుడు వీడియో తీస్తా. చివరికి వంశీచంద్ర రెడ్డి ఇంటికి పోయాడు, సంపత్ కుమార్ తానికి పోయాడు, హనుమంతరావు ఇంటికి పోయాడు, ఎవరెవరైతే లీడర్లు ఉన్నారో జానారెడ్డి ఇంటికి పోయాడు. ఒక్కరి ఇల్లు కాదు, బట్టి విక్రమార్కతో సహా అందరిని ఇంటికి పోయి కలిసి, చిన్నారెడ్డి గారిని కలిసి, మల్లురావి గారిని కలిసి, మీ అందరికీ ఈయననే పోయి కలవడం. ఒక పార్టీని రేవంత్ రెడ్డి అంత ఈజీగా అధికారంలోకి తీసుకురాలే. ఇక్కడ ఒక్కరొక్కరి ఇంటికి కాలు బలపం కట్టుకొని తిరిగిండు రేవంత్ రెడ్డి. అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న సగానికి సగం వ్యతిరేకం, ఓన్లీ కొంతమంది మాత్రమే అనుకూలం. ఈ అనుకూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పవనాలను కూడా అనుకూలంగా మార్చుకుంటూ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు విమర్శించారు. రేవంత్ రెడ్డి నీ సంగతి ఏందన్నారు. జగ్గారెడ్డి గల్కోమల్గా ప్రెస్ మీట్ పెట్టేది, ఇక్కడ దిక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తలిగేది, అక్కడి నుంచి రాజగోపాల్ రెడ్డి తలిగేది, ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తలిగేది. ఒక్కరు కాదు, చాలా హనుమంతరావు గారు అయితే డైరెక్టే మాట్లాడేది. ఈ విధంగా మాట్లాడుతున్న పరిస్థితి నుంచి ఇలా పార్టీని నిలబెట్టుకోవాలంటే రేవంత్ రెడ్డి ఎవరి మీద అటాక్ చేయలేదు. వాళ్ళు రాజీనామా చేసినాక దుమ్ము దులిపిండు. అట్లా ఇగల్ల బీజేపీలో అంతర్గత కొట్లాటలో పెద్ద ఎత్తున అరవింద్ ఒక దిక్కు, రఘునందన్ ఒక దిక్కు, కిషన్ రెడ్డి ఒక దిక్కు. రాజీనామా చేస్తే ఒకటి కాదు, మా పైలట్ ఏం పేరు రాకేష్ రెడ్డి రాజాసింగ్ భయ్ మా అన్న మా తమ్ముడు అని ఆయన బాగానే మాట్లాడు. ఇక అన్ననే రాణి రుద్రమ్మ ముందరొచ్చిన శివుల కన్నా ఇంకొచ్చిన కొమ్ముల మీద అని ఆమె ఏం చేస్తున్నది, ఆమె రాజాసింగ్ సస్పెండ్ లేపు పడేస్తామని చెప్పి. ఇట్లా బీజేపీలో ఒక పరిపక్వత లేని రాజకీయాలు ఉన్నాయనేది వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మొన్న చెప్పినట్టు ఇలా చంద్రబాబు నాయుడు వీళ్ళది కూడా బయటపడ్డది. ఈవీఎంల సంగతి, ఓట్ల సంగతి, ఈ లెక్కల సంగతి, ఇవంతా ఏ ప్రాజెక్టులు కట్టకుండా ఉద్యోగాలు లేకుండా ఈ బీజేపీ అధికారంలోకి ఎట్లా వస్తుంది, ఈ పరిశాన్ని చూసి ఇలా దేశం మొత్తము నివరపోతున్నటువంటి ఇక పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ పద్ధతి చూస్తే ఒకరి మీద ఒకరిని మెచ్చడా. పార్టీ మీద ప్రేమ ఉన్న నాయకుడు ఎవడో చూపియండి. ఒకవేళ కిషన్ రెడ్డికి పార్టీ మీద ప్రేమ ఉంటే రాజసింగ్ ఎందుకు సస్పెండ్ అవుతాడా? ఒకవేళ బండి సంజయ్కి పార్టీ, నేనేమంటా అంటే కిషన్ రెడ్డి గారు లేదంటే బండి సంజయ్ వీళ్ళిద్దరూ మూల కార్యకర్తలు. ఒక కార్యకర్త నుంచి పార్టీ నుంచి ఎదిగిన వాళ్ళు వీళ్ళు. ఈటెల రాజేందర్ అవుట్ ఆఫ్ ఆర్డర్, DKR9 అవుట్ ఆఫ్, రఘునందన్ అవుట్ ఆఫ్, మన ఎవరు అరవింద్ కూడా అవుట్ ఆఫే. అక్కడ ఉన్నది ఎవరు? లక్ష్మణ్ గారు అయినా లేదంటే అప్పుడు బద్దం బాలరెడ్డి లాంటి బండారు దత్తాత్రేయ లాంటి మహానుభావులు ఉన్నారు అందులో. ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇలా వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక బాగానే ఉరుకులాడితే ఇప్పుడు ఈటెల రాజేందర్ మొన్న గెలిచిండు, ఇక రఘునందన్ వీళ్ళంతా కొత్తోళ్ళు. మరి వీళ్ళిద్దరు నేనేమంటున్నా అంటే పాతోళ్ళకి విలువని. ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఏమైందా? బండి సంజయ్ సీనియరు, అరే బండి సంజయ్ రానా ఏంది మనం కలిసిదాం చేకాండి కలిపి మాట్లాడుకోవాలి, అట్లా లేదు. ఈయన మీద ఆడి కత్తులు నూరితే ఆయన మీద ఈడి కత్తులు నూరి ఇట్లా కత్తులు వేయి, నేను వీరుడా అంటే నేను సూర్యుడా అని చెప్పి నువ్వు అధ్యక్షుడు కావద్దంటే ఇవి నడుస్తూ ఉన్నాయి. మొన్న అక్కడిక్కడ రామచంద్రరావుని తీసుకొచ్చారు. ఇక రామచంద్రరావును తీసుకొచ్చి అంటే అగ్గి మీద గుగ్గిలం కాకుండా కొంచెం మంటల మీద నీళ్లు పోసినట్టు చేసిర్రు. సరే ఏదేమైనా ఎవరి తొండి వాదనలు ఎవరి మొండి వాదనల వల్ల కార్యకర్తలకు మాత్రం ఇబ్బంది ఉంది. ఇలా బీజేపీలో కార్యకర్తలు చెల్లాచెదరయ్యేటువంటి పరిస్థితి. ఇలా బీఆర్ఎస్ మొత్తం తుడుచుకుపెట్టుకపోతే బీజేపీ ఏమన్నా కొంచెం ముందరకు వస్తాం అనుకుంటే ఇప్పుడు చూస్తే ఎవరికి కూడా పరిపక్వత లేదు. ఎవరి ఆలోచన వాళ్ళకే, ఎవరి ముందు పెంచే అంటే ఎవరి పై చేయి అనే దాని మీద పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటంలో
ఒకరి మీద ఒకటి బహిర్గతంగా ఏ పార్టీలో ఇంతగానం చేసుకోలేదు. ఏ పార్టీలో బహిర్గతంగా ఒక నాయకుడు మాట్లాడచ్చు ఎవరన్నా, కానీ కార్యకర్తలను పిలిపించుకొని విజిల్ చేసుకుంటా అలా ముందర మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరి విమర్శలు చేసుకుంటూ ఉంటే ఇదేం క్రమశిక్షణ? మరి రాజాసింగ్ని సస్పెండ్ చేసినప్పుడు ఈటెల రాజేందర్ చేస్తారా? బండి సంజయ్ని కూడా చేయాలి, ఈటెల రాజేందర్ని కూడా సస్పెండ్ చేయాలి. ఎవరు పడతారు మాట్లాడితే వాళ్ళని కూడా చేయాలి కదా. సిస్టమేటిక్ అనేది పెద్దగా ఏం లేదు, కనబడతలే ఉంది. ఇలా ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ ఉందని, ముస్లింలు అలా అంతా బేకార్ అని చెప్పి ఆ పాకిస్తాన్ అని పేరు చెప్పి హిందువులను ఒక హిందూ నినాదంతో ముందుకు వచ్చిన వాళ్ళను కూడా మీ కొట్లాటలతో ఇలా వాళ్ళు కూడా అర్థమైపోయింది. ఎంఐ తలకాన విజేంద్రభాయ్ ఈ కొట్లాట వీళ్ళకి ఏడ దేశభక్తి ఉంది, వీళ్ళకి దేశభక్తి ఏడ ఉంది, ఏడగానే పడుతూ ఉంది. పేరుకే జై శ్రీరామ్ అంటారు, హిందువులను అందరు కాపాడుతామంటారు, హిందువు పోటీ చేసి వీళ్ళు ఓరోదాలు. ఇప్పుడు వీళ్ళంతా పోటీ పడేది ఎవరెవరు? హిందువులే కదా. మరి హిందువుని చూసి హిందువు ఎందుకు కూరుస్తలేడు అంటే ఈ హిందూ నా బంధువు అనేది అంత ఉత్తదే అని అర్థమవుతుంది. ఎప్పుడు పాకిస్తాన్ ఇండియా కొట్లాటనే మనం వానికి వస్తుంది, కానీ హిందువు నా బంధువు అనేది ఇక్కడ కనబడతలేదు ఇక్కడ.